మాకు ఆటోకు గిరాకీ లేదు. రోజు 300 అవుతలేదు. మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మా నాన్న రేవంత్ రెడ్డి వాడు కొంచెమన్నా అంటే ఆటో నడిపి వచ్చి మొత్తం చస్తున్నాము. మా పిల్లలకి చదువుకు లేదు, కిరాయిలకు పైసలు లేవు. రోజు ఏం చేయాలి బాధ దేవునికి చెప్పినా లేదు. మా ఆటో కొద్దిగా సాయం చేయాలి. మొత్తం ఆటో డ్రైవర్లు మొత్తం మొత్తుకుంటున్నాం. మాకు అసలు మాకు బిజినెస్ లేదు. ఈ బస్సులు తీయాలి, మేలు బస్సులు తీయాలి సార్. ఆర్టీసీ తీస్తేనే మాకు బతాం. అంతే ఫ్రీ ఫ్రీ బస్సులు తీయాలి. మొత్తం ఫ్రీ బస్సులు పోతున్నారు. మాకు ఏం లేదు, మాకు బిజినెస్ లేదు, ఏం లేదు. రోజు 300-400 అవుతున్నాయి. ఎక్కువ ఏం అవుతలేవు. ఫస్ట్ నుంచి ఈ రోజు బతికినాము, ఈ రోజులు ఉన్నాము. ఇప్పుడు ఏం గతి 4 నెలల నుంచి ఇదే గతి మాకు. ఇప్పటిదాకా అసలు అసలు కారోబార్ ఎన్నే లేవు. మేము బతకాలన్నా చావాలన్నా ఏం చేయాలో అర్థమవుతుంది. ఆ ఫ్రీ ఫ్రీ తీసేస్తేనే మాకు కొద్దిగా దయగా మంచిగా ఉంటుంది. ఓలా ఊబర్ అయినందుకు మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ఎక్కటోళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఆ బస్సులు వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఈఎంఐ కట్టడానికి కూడా మాకు డబ్బులు వెళ్తలేవు. కిరాయి ఇంట్లో అయినా వాళ్ళకు డబ్బులు ఇవ్వాలన్నా మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 2 వెహికల్ బైకులు అవి రద్దు చేయాలి ఎమ్మడే. దాని గురించి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు డిమాండ్ ఏదైనా గవర్నమెంట్ మా సీఎం సార్ ఏదైనా మాకు ఏదైనా సాయం చేయాలి. మాకు ఏదైనా న్యాయం చేయాలి. మాకు అంతే, మాకు ఏదైనా ఒకటి న్యాయం చేయాలి. ఆటో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కష్టమవుతుందన్న. మేము వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి బతుకుతున్నాము. మాకు చాలా తిప్పలవుతుంది. ఇక ఓలా ఊబర్ వచ్చినాయి. బైకులకు ఇచ్చింది సార్, బైకులకు ఇవ్వద్దు. బైకులకు ఎందుకు ఇవ్వాలి? ఆ బైకులు ఇచ్చి మాకు చాలా పరేషాన్. ఇప్పుడు అసలు మేము తిరిగి ఆశకు వస్తుంది. అసలు ఈ వాళ్ళు ఆటోలో అంతా చాలా ఇబ్బంది అవుతున్నాం సార్. ఏదో మాకు ఒక రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక ఏదో న్యాయం చేయండి ఆటోలకు. లేకపోతే బస్సు ఫ్రీ చేసిర్రు, లేక బైక్ అయినా బంద్ చేయండి. ఏదో ఒకటి చేయండి సార్, మాకు కొద్దిగా న్యాయం చేయండి. మాకు న్యాయం చేయండి సార్, ఏదో ఒకటి న్యాయం చేయండి. బైక్ అయినా బంద్ చేయండి. మాకు చాలా కష్టం అవుతుంది. బస్సు ఫ్రీ ఇచ్చినా పర్వాలేదు, ఫ్రీ ఇచ్చినా పర్వాలేదు, కానీ బైక్ మాత్రం బంద్ చేయండి. అది ఒక్కటి చేయి సార్, మాకు ఆటోలకు న్యాయం ఒక్కటి చేయి. ఆ బైక్ వాళ్ళకు తీసేయి, అది ఒక్కటి న్యాయం చేయి సార్. రేవంత్ రెడ్డి సార్ ఒక్కటి న్యాయం చేయి. మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆటో వచ్చి హైదరాబాద్లో నడుపుతున్నారు, అదొకటి బంద్ చేయి. చిన్న బంద్ చేస్తే మాకు కూడా కష్టం ఉండదు. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం, అక్కడ బతుకుతారు లేక. అదొక్కటి మాత్రం బంద్ చేయండి సార్, బైక్ బంద్ చేయండి. బస్సులు ఫ్రీ అయి ఉన్నా పర్వాలేదు.